హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీరజా ఫుడ్స్. ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో గుడ్డు పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది నేను చేసిన విధంగా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే వంట రాని వాళ్ళు కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తింటారు. ఇక్కడ పులుసును ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ 8 గుడ్లను తీసుకున్నాను. ఈ పులుసు కోసం మనము ముందుగా ఒక గ్రేవీని తయారు చేసి పెట్టుకోవాలి. దానికోసం మనము 4 టమాటాలు, 2 చెంచాల ధనియాలు, 1 చెంచా గసగసాలు, 4 ఇలాచీలు, 4 లవంగాలు, 1 చెంచా మిరియాలు, 1.5 ఇంచు దాల్చిన చెక్కని, 1 చెంచా కొబ్బరి పొడిని వేసి మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే మిక్సీలో 3 ఉల్లిపాయలను కట్ చేసి వాటిని కూడా మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నిమ్మకాయ సైజంతా చింతపండుని తీసి దాన్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి ముక్కలుగా పక్కన పెట్టాలి. దీన్ని తయారు చేయడానికి స్టవ్ వెలిగించి దానిలోని 2 నుంచి 3 చెంచాల ఆయిల్ పోసుకోవాలి. దాంట్లో 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఆవాలు వేసి కట్ చేసిన ఉల్లిపాయలను, కరివేపాకుని వేసి 1 చెంచా పసుపు, కొంచెం ఉప్పుని వేసి మొత్తము కలపాలి. తర్వాత ఉల్లిపాయలు పేస్టు వేసి దానిలో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టును వేసి మొత్తము కలిపి ఫ్రై చేసిన తర్వాత 1 చెంచా కారము, రుచికి తగినట్టు సాల్ట్ వేసుకోవాలి. కారంని ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి మీకు రుచికి తగినట్టు. ఎందుకంటే ఇందులో మిరియాల పొడి, మసాలా వేస్తున్నాం కాబట్టి కారము అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న గుడ్లకు ఒక ఘాటు పెట్టి ఆ నూనెలో వేసి 5-10 నిమిషాల వరకు ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి మనము ముందుగా పట్టి పెట్టుకున్న టమాటా మసాలా పేస్టుని వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. అది బాగా నూనెలో ఫ్రై అయ్యి నూనె బాగా పైకి తేలేంత వరకు, ఆ పచ్చివాసన పోయేంత వరకు వాటిని ఉడికించుకొని దాని తర్వాత దాంట్లో చింతపండు రసాన్ని వేసి ఒక 5-10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఆ పులుసు బాగా మసిలి తర్వాత సాల్ట్ని చూసి వేసుకోవాలి. దాంట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసి ఆ పులుసును మసలపెట్టి దాంట్లో జీలకర్ర, మెంతుల పొడి వేసి 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గుడ్ల పులుసు రెడీ. ఈ విధంగా చేసుకొని చూసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.